My hormone is balance damage. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో ఇలాంటి ఎఫెక్ట్తో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్లో ట్రెండింగ్ అవుతుంది. సేమ్ అదే ఆడియోతో ఈ విధంగా ఎఫెక్ట్తో మీరు వీడియోని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఫస్ట్గా వీటా యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మనకు ప్లేస్టోర్లో ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. వీటా యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సెట్టింగ్ ఉంటుంది, పైన సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వాటర్ మార్క్ని ఈ విధంగా ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా బ్లూ కలర్లో ఆన్లో ఉంటుంది, మీది వైట్ కలర్ ఈ విధంగా ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీరు షూట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు వీడియో ఈ విధంగా ఉంటుంది. సో దీనికి బేసిక్ కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్రైట్నెస్ కానీ అండ్ సాచురేషన్స్ని మీకు నచ్చినట్టుగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైటింగ్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా వేస్ట్ పార్ట్ ఉంటే ఇక్కడ స్టార్టింగ్లో ఎండింగ్లో రిమూవ్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ ట్రిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి ఫస్ట్ సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్కి తగ్గట్టు ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. లేదా నా టెలిగ్రామ్ ఛానల్లో పవన్ టెక్ అని సెర్చ్ చేసినా నా ఛానల్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫ్రమ్ ఆల్బమ్ మీద క్లిక్ చేసుకొని నేను ప్రీవ్యూలో ఇచ్చిన వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాను కదా, ఆ వీడియో నుంచి ఓన్లీ సాంగ్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సాంగ్ని కొంచెం మనం ప్లే చేసేసుకోవాలి. ఈ విధంగా సో మనకు ఈ విధంగా ఒక 3 ఈ విధంగా సెకండ్ వచ్చిన తర్వాత సో ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ స్ప్లిట్ చేసుకొని మనకు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో వచ్చేసాలి, వీడియో స్టార్టింగ్లో. అండ్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి కదా స్టార్టింగ్లో. సో ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. బ్లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బాక్స్ బొకే అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ పార్ట్కి వచ్చే విధంగా 3 సెకండ్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంతవరకు. ఓకే. ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ పార్ట్ ఉంటుంది కదా, సెకండ్ పార్ట్ క్లిప్ స్ప్లిట్ చేసింది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ డైనమిక్ మీద క్లిక్ చేసుకోవాలి. డైనమిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా చాలా యానిమేషన్ ఎఫెక్ట్ ఉంటాయి. సో ఇక్కడ మనకు బ్లర్ ఎంటర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని దీన్ని అప్లై చేసుకొని సో దీని డ్యూరేషన్ మనం ఒక 1.5 సెకండ్ వరకు ఉంచుకోవాలి. ఇంతవరకు చేసుకుంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కొంచెం దీన్ని తగ్గించుకుంటే ఎఫెక్ట్ని ఓకే ఇంతవరకు ఈ విధంగా వస్తుంది మనకు. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ మనకు ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దీని డ్యూరేషన్ ఈ విధంగా ఒక 2 సెకండ్ 1.5 సెకండ్ వరకు ఈ విధంగా చేసుకోండి. ఓకే. ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకొని సో ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో పార్ట్ సో దీని స్పీడ్ ఉంటుంది. సో స్పీడ్ని అండ్ ఇక్కడ స్టాండర్డ్ మీద క్లిక్ చేసుకొని తగ్గించుకోవాలి. ఇక్కడ తగ్గించుకుంటే స్లో మోషన్ అనేది వస్తుంది మనకు. అండ్ ఇంక్రీజ్ చేసుకుంటే ఫాస్ట్ మోషన్ వస్తుంది. సో మీరు కావాలంటే ఇక్కడ స్లో ఫాస్ట్ చేసుకోవచ్చు. ఫాస్ట్ మోషన్ కావాలంటే ఫాస్ట్ చేసుకోవచ్చు, ఈ విధంగా 2x. స్లో మోషన్ కావాలంటే ఇక్కడ 0.5 ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ కొంచెం ఈ పార్ట్ ఉంటుంది. సో దీన్ని స్ప్లిట్ చేసుకొని సో ఈ పార్ట్ ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే, ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని సో దీని స్పీడ్ని నార్మల్గా తగ్గించుకుంటా. ఇక్కడ కొంచెం తగ్గించుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే ఆ పార్ట్ అనేది ఈ విధంగా స్లో మోషన్ అనేది అండ్ దీని తర్వాత ఈ పార్ట్ మనకు ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని సో దీని స్పీడ్ని ఈ పార్ట్ యొక్క స్పీడ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటా. అయితే మనకు కొంచెం ఫాస్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఫాస్ట్ మోషన్ అనేది వస్తుంది ఈ విధంగా. అండ్ ఈ విధంగా మళ్ళీ ఇక్కడ మనకు స్లో మోషన్ వస్తుంది. కొంచెం మళ్ళీ స్ప్లిట్ చేసుకొని ఈ పార్ట్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ ఫాస్ట్ మోషన్ అనేది వస్తుంది ఈ విధంగా స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా మనకు షేక్ ఎఫెక్ట్ ఈ విధంగా. అండ్ దాని తర్వాత ఇక్కడ స్లో ఫాస్ట్ ఎఫెక్ట్. ఈ విధంగా ఈ ఫాస్ట్ ఎఫెక్ట్తో మనం ఈ ట్రెండింగ్ రీల్ వీడియోని ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీని ఇప్పుడు పైన ఇక్కడ రిజల్యూషన్లో ఇక్కడ 1080p అండ్ ఇక్కడ 60 fps సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి ఇక్కడ.